చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి పథకాలు కానీ, ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెడుతూ ముందుకు వెళ్తూ ఉంది. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా రాజకీయ పరంగా మారుతున్న సమీకరణాలు రకరకాల చాలా వేగంగా పుంజుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి క్రమంలో కూటమి ప్రభుత్వంపై ఎలాంటి మచ్చ పడకూడదు, ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చేటువంటి క్రమంలో ప్రజలకు మనం ఒక భరోసా ఇవ్వాలి. ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో మనం అవి ఫుల్ఫిల్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇదే కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఒక మంచి పరిపాలన అందిస్తుంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక మంచి సమన్వయంతో సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో రాజకీయ పరంగా అనేక రకాల అప్ అండ్ డౌన్స్ అనేది సహజంగానే వస్తుంటాయి. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం కూడా. ప్రజల చేత మనం ఎన్నుకోబడ్డాం. రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ఎంతో ఒక రకమైనటువంటి రాక్షస పాలన చేసింది. ఎంతో కష్టపడితే కానీ మనం అధికారంలోకి రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంగా పనిచేయాలి. ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా మనం పనిచేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక రకమైనటువంటి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగిన పరిణామాలు కూడా మనకు తెలుసు. డిప్యూటీ సీఎం అంశానికి సంబంధించి దాదాపుగా అది ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. ఇటువంటి క్రమంలో గతంలోనే కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు మంత్రులకి. ఎవరైనా సరే గీత దాటితే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవు. కూటమిలో 3 పార్టీలు కీలకంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. మంత్రివర్గంలో జనసేనకు 3 ఉన్నారు. జనసేన నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి 1. కాబట్టి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కోఆర్డినేషన్తో పనిచేయాలి. లేని పక్షంలో కూటమి కాస్త దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో మళ్ళీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, దిశానిర్దేశం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి మంత్రివర్గానికి హెచ్చరికలు జారీ చేశారనే చెప్పాలి. దీనిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 7 నెలలు పూర్తవుతుంది. ఇక రానున్న కాలంలో ప్రజలకు ఏ రకమైనటువంటి మనం సంక్షేమ పథకాలు అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, నిర్వహించాలి అనే దిశగా వారికి దిశానిర్దేశం చేస్తూనే మంత్రులకు ర్యాంకులను ప్రకటించారు. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. ఊహించిన విధంగా ఆ యొక్క పనితీరు స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ప్రకటించడం అనేది ఇప్పుడు ఆసక్తి కలిగించేటువంటి అంశంగా మారింది. ఇప్పటి వరకు ఈ 7 నెలల పాటు వారికి అప్పగించినటువంటి బాధ్యతల విషయంలో కష్టపడి పనిచేస్తూ ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా ముందుకు వెళ్ళినటువంటి మంత్రుల జాబితా చాలా కీలకంగా మారినటువంటి అంశం. ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. మొట్టమొదటి స్థానంలో మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులుగా ఉన్నారు. అలాగే సెకండ్ ప్లేస్లో కందుల దుర్గేష్, ఆయన జనసేన పార్టీ నుంచి టూరిజం డిపార్ట్మెంట్ ఆయన నిర్వహిస్తున్నారు. 3వ ప్లేస్లో కొండపల్లి శ్రీనివాస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్గా
ఆ యొక్క డిపార్ట్మెంట్ ఆ విభాగాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు 3వ ర్యాంక్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు. అలాగే 4 నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్, ఈయన జనసేన పార్టీ నుంచి ఉన్నారు. డోలా బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం సోషల్ వెల్ఫేర్, ఈయనకి 5వ స్థానం. ఇక 6 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 7వ స్థానం సత్యకుమార్ యాదవ్, ఈయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రివర్గంలో భారతీయ జనతా పార్టీకి 1 కేటాయించారు, ఆయనే ఈ సత్యకుమార్ యాదవ్. ఇక 8వ స్థానం నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి, ఈయనకు 8th ప్లేస్ ఇచ్చారు. అలాగే 9 బీసీ జనార్దన్ రెడ్డి, ఈయన R&B మినిస్టర్గా ఉన్నారు. 10 పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, ఆయన నిర్వహించేటువంటి శాఖలు మనకు తెలుసు, చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. ఆయనకి 10th ప్లేస్ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం. అలాగే 11వ ప్లేస్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి సవిత, ఆవిడకు 11th ర్యాంక్ అనేది దక్కింది. ఇక 12వ స్థానం కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి. అలాగే 13వ స్థానంలో 13వ ర్యాంక్ గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ మినిస్టర్. అలాగే 14 నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి. టీజీ భరత్ 15వ ర్యాంక్ ఈయనకు వచ్చింది, పరిశ్రమల శాఖ మంత్రి. 16వ స్థానం ఆనం రామనారాయణ రెడ్డి, ఈయన దేవాదాయ శాఖ మంత్రి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 16th ర్యాంక్ ఈయనకి మినిస్టర్గా. 17th ర్యాంక్ అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి. అలాగే 18th ర్యాంక్ రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మంత్రి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఈయనకు 18th ర్యాంక్ ఇచ్చారు. 19th ర్యాంక్ గుమ్మడి సంధ్యారాణి ట్రైబల్ వెల్ఫేర్. 20th ర్యాంక్ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్. 21వ ర్యాంక్ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ. 22 నిమ్మల రామానాయుడు ఇరిగేషన్. 23 కొలుసు పార్థసారథి హౌసింగ్ డిపార్ట్మెంట్, అలాగే ఐఎన్పిఆర్ కూడా నిర్వహిస్తున్నారు. 24 పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్. 25 లాస్ట్ ర్యాంక్ వాసంశెట్టి సుభాష్, ఈయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది ఏంటంటే, ఎవరైతే 11వ స్థానం నుంచి ఉన్నారో వారందరికీ స్పెషల్ క్లాస్ తీసుకున్నారట నారా చంద్రబాబు నాయుడు. మీ పనితీరు బాగోకపోతే, అంటే మెరుగుపరుచుకోకపోతే రానున్న కాలంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అంటే 11వ స్థానం నుంచి అంటే సవిత కొల్లు రవీంద్ర, గుట్టిపాటి రవికుమార్, నారాయణ, టీజీ భరత్, ఆనం రామనారాయణ రెడ్డి, అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. అంటే రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందించేటువంటి మనం ప్రభుత్వంగా, కూటమి ప్రభుత్వంగా ఒక ప్రాధాన్యత మనం సంపాదించుకోవాలి. ఎక్కడా కూడా ఎలాంటి వివాదాలు కానీ విభేదాలు కానీ సృష్టించుకోకుండా ఖచ్చితమైనటువంటి పరిపాలన ప్రజలకు మనం అందించాలి. ఇదే దిశగా నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. అందరూ కూడా 3 పార్టీల నుంచి ఉన్నటువంటి మంత్రులు సమన్వయంతో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతిపక్ష పార్టీలకు కానీ ఎవరికి కూడా మనం అవకాశం ఇవ్వకూడదు, మనల్ని వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి మనం ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో, వాటిని మనం నెరవేర్చే క్రమంలో భాగంగా మంచిగా పని చేసుకుంటూ వెళ్ళాలి. మరొక 6 నెలల తర్వాత మనం పరిశీలిస్తాం. మనం ఆ యొక్క ర్యాంకింగ్స్ అనేది మారుతూ ఉంటాయి, కానీ మన పనితీరు అనేది మెరుగుపరుచుకోకపోతే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ యొక్క 20 నుంచి 25 ఉన్నారో వారు కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాసంశెట్టి సుభాష్ ఆయన 25th ర్యాంక్, లాస్ట్ ర్యాంక్ ఆయన తాజాగా ఎలాంటి వివాదాల్లో ఆయన ఉన్నారనేది మనకు తెలుసు. ఆయనపై అనేక రకాలుగా విమర్శలు, ఆరోపణలు. సో ఇటువంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో మంత్రులకు ర్యాంకింగ్ అనేది ఒక చర్చ నడుస్తుంది. రానున్న కాలంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ.